మూడో ప్రపంచ యుద్ధానికి డేట్ ఫిక్స్ అని నేను చెప్తూ ఉంటానండి. ఏమిటంటే అమెరికా అటాక్ చేయగానే ఇరాన్ ఏం చేస్తుందంటే దాని పర్షియన్ గల్ఫ్లో ఉన్న ఈ పర్షియన్ గల్ఫ్కి ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అంటే అరేబియన్ సీకి మధ్యలో ఉన్న తన 33 కిలోమీటర్ల వెడల్పు కలిగిన హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేసేస్తాయి. ఆల్రెడీ అది క్లోజింగ్కి అన్ని మైన్స్ అన్నీ పెట్టింది. దీనివల్ల ఏమవుద్ది, అక్కడ ఆల్రెడీ ఒక 3000 ఆయిల్ ట్యాంకర్స్ చిక్కుపడిపోయి ఉన్నాయి. వాటన్నిటిని పేల్చేస్తుంది. 3000 ఆయిల్ ట్యాంకర్స్ని పేల్చేస్తుంది. ఎందుకు పేలుస్తుందంటే తర్వాత యాంటీ నేవల్ మైన్స్ని అమరుస్తుందండి. దానివల్ల ఏంటి, ఈ పర్షియన్ గల్ఫ్లో ఉన్న అమెరికా ఎయిర్ బేసెస్ నేవల్ బేసెస్ నుంచి ఈ యుద్ధ విమానాలన్నీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు బయటికి రాలేవు, అక్కడ చిక్కుపడిపోతాయి. ఈ చిక్కుపడిపోగానే అక్కడ ఇరాన్ ఏం చేస్తుంది, IRGS ఫోర్సెస్ ఏం చేస్తాయంటే, కుడ్స్ ఫోర్సెస్ ఏం చేస్తాయంటే అక్కడ 50,000 మంది యుఎస్ బేసెస్లో 50,000 మంది అమెరికా సైనికులు ఉన్నారు, వాళ్ళని అటాక్ చేస్తుంది. అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని అటాక్ చేస్తుంది. యుఎస్ తర్వాత ఇరాన్ ప్రాక్సీస్ అంటారన్నమాట, హిజ్బుల్లా, హమాసు, తర్వాత హౌతీలు ఉంటారు. వీళ్ళ ద్వారా అటాక్ చేస్తారు. వాళ్ళు దే విల్ లెట్ లూజ్ అనమాట. వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చిన రీతిని అటాక్ చేస్తారు. దీంతో అమెరికన్ ఫోర్సెస్ 50,000 ఫోర్సెస్ ఆపదలో పడిపోతాయి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఆపదలో పడిపోతాయి. కొన్ని యాంటీ డిఫెన్స్ S-400 బయటకు అప్పుడు బ్రహ్మాస్త్రాలు బయట ఇరాన్ ఆల్రెడీ రష్యా ఆల్రెడీ ఇచ్చిందని తెలుస్తుంది. సో